లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చాలండి. దేవుని యొక్క వాక్యములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన వారాల్లో 4 మాటలు మనం విని ఉన్నాం. మొదటి మాట ఆయన చేసినటువంటి తండ్రికి చేసినటువంటి విజ్ఞాపన, క్షమాపణను గురించి తండ్రికి చేసినటువంటి విజ్ఞాపన. రెండవ మాటలో పక్కనున్నటువంటి బందిపోటు దొంగకి ఆయన ఇచ్చినటువంటి రక్షణ యొక్క నిశ్చయతను గురించి మనం నేర్చుకున్నాం. అలాగే మూడవ మాటలో తల్లి పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మర్చిపోలేదు. ఆయన ఎంతో శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా తన తల్లి చూపించినటువంటి ప్రేమను ఆయన ఎంత మాత్రం కూడా మర్చిపోకుండా తల్లి పట్ల ఆయనకున్నటువంటి బాధ్యతను తన శిష్యునికి అప్పగించినటువంటి విధానాన్ని మనం 3వ మాటలో మనం చూస్తాం. అలాగే గడిచిన వారము తండ్రితో ఆయనకున్నటువంటి సహవాసము ఎడబాసినప్పుడు, లేకపోతే ఆ సహవాసము తెగిపోయినప్పుడు ఆయన పడినటువంటి ఆ యొక్క వేదన, లేకపోతే మనందరి యొక్క సర్వమానవాళి యొక్క పాపము ఆయన మీద ఆపాదించబడినప్పుడు ఆ సమయంలో మనందరి యొక్క ఉగ్రతను ఆయన అనుభవిస్తూ తండ్రికి ఆయన దూరం అయిపోయినటువంటి ఆ యొక్క ఎడబాటులో పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడనాడితివి అనేటువంటి మాటల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆయన పలుకుతున్నటువంటి యొక్క 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని ఆయన పలుకుతున్నటువంటి యొక్క 5వ మాటల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. అయితే అప్పటి వరకు కూడా శిలువ మీద ఆయన ఎంతో వేదనను ఆయన అనుభవిస్తూ వచ్చారు. గెత్సేమను తోటలో ఆయనను పట్టుకున్నది మొదలుకొని ఆయన ప్రార్థనలో నుంచి ఆ యొక్క వేదన పడటం అనేది ఆయన ప్రారంభించారు. ఆ యొక్క వేదన ఈ సమయానికి వచ్చేసరికి అది ఇంకా పతాక స్థాయికి చేరుకుంది. అంటే ఇంకా చాలా హైయెస్ట్ పాయింట్కి అది చేరుకుంది. ఎందుకంటే ఎందుకొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకంలో జన్మించాడో అది పూర్తి చేస్తున్నటువంటి సందర్భము ఆ యొక్క ఈ యొక్క శిలువ మీద జరుగుతూ ఉంది. సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా, పాపము తాలూకు ఉగ్రత అంతా కూడా ఆయన మీద కుమ్మరించబడింది. ఆ 4వ మాట ఆయన పలుకుతున్నప్పుడు అప్పుడు మనం చూస్తే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చీకటి కమ్ముకుంది అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే ఆ పాపము యొక్క ఉగ్రత యొక్క తీవ్రత ప్రపంచానికైనా చూపించలేదు. దాన్ని ఆయన మరుగుపరిచి తన కుమారునికి ఆ యొక్క చీకటిలో ఆయన యొక్క శిక్ష లేకపోతే ఆ యొక్క ఉగ్రతను ఆయన మీద కుమ్మరించడం జరిగింది. ఆ తర్వాత అదంతా కూడా అయిపోయినప్పుడు యేసు ప్రభువారు మరలా ఈ యొక్క మాటను పలుకుతున్నారు. అంటే ఇంకా చివరి స్థాయికి వచ్చేసారు ఆయన. ఇంకా ఆయన కొద్దిసేపట్లో ఆయన యొక్క ప్రాణం అనేది పోతుంది అనేది నిశ్చయం. ఆ చివరి మాటకు చివరి ముగింపుకు ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క మాటను ఆయన పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారంటే నేను దప్పిగొనుచున్నాను అని ఆయన పలుకుతున్నారు. అక్కడ మనం చూస్తే మనం చదువుకున్నటువంటి వాక్యంలో నేను దప్పిగొనుచున్నాను అనే దానికి ముందు లేఖనము నెరవేరినట్లు అని మనకు కనిపిస్తుంది. దానికంటే ముందు చూస్తే సమస్తము అప్పటికి సమాప్తమైనది అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించినటువంటి పని, మానవాళి యొక్క పాప విమోచన కొరకై యేసు ప్రభువారు చెల్లించవలసినటువంటి క్రయధనం, మన అపరాధములకు క్షమాపణ, మనకు దేవునితో సమాధానమును తీసుకుని వచ్చే సమాధానార్థమైనటువంటి శిక్ష, జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడినటువంటి మనల్ని తన రాజ్య నివాసులుగా చేసేటువంటి గొర్రె పిల్ల యొక్క బలియాగం అనేది అప్పటికి పూర్తయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క దైవత్వము అలాగే ఆయనలో ఉండేటువంటి మానవత్వము, ఈ రెండు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవునిగా మనందరి కొరకు ఆయన తన యొక్క ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు కూడా ఆయన శిలువ మీద ఆయన పాపముగా చేయబడి మన యొక్క ఉగ్రత అంతా కూడా ఆయన భరించి ఆ యొక్క తీవ్రమైనటువంటి వేదనలో ఆయనలో ఉండేటువంటి మానవ కోణము కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. జీవజలపు ఓట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దాహమని ఆయన అడుగుతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన యొక్క దాహాన్ని తీర్చుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఆయన శిలువ మీద ఆయన వేలాడుతూ ఉండటం అనేది అది మామూలు విషయము ఎంత మాత్రం కూడా కానే కాదు. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే లేఖనాల నెరవేర్పు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ లేఖనాలు అంటే దానికంటే ముందు ఒక మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము
4వ వచనంలో మనం చూస్తే అక్కడ తండ్రితో ఏంటంటే మరి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్న అంటారు, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితని అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో అదంతా కూడా ఆయన సంపూర్ణంగా ఆయన నెరవేర్చిన తర్వాత మరి ఇప్పుడు ఏంటి ఆ లేఖనాలను చూస్తే పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథము 22వ కీర్తన 15వ వచనం కనుక మనం చూస్తే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచనాలు మరి ముందుగానే మరి దేవుడు దావీదు భక్తుని చేత రాయించి ఉంచడం అనేది మనం చూస్తాం. ఎవరైనా మాట చదువుతారా? కీర్తన గ్రంథము 22వ కీర్తన 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అనేటువంటి మాట మరి ప్రవచనాత్మకంగా ఇక్కడ మరి దావీదు గారు చెప్తూ ఉన్నారు. అలాగే మరొక మాట మనం చూస్తే 69వ కీర్తన 21వ వచనంలో మరి అక్కడ కూడా ఈ యొక్క సిలువ సందర్భాన్ని గురించినటువంటి ప్రవచనము మనం చూడగలుగుతాం. 69వ కీర్తన 21వ వచనం. చూసారా, మరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అనుభవం గుండా ఆయన వెళ్ళబోతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితి ఆయనకు కలగబోతుంది అనేది మరి దేవుడు ముందుగానే ఎవరి చేత పలికించారు? దావీదు గారి చేత ఆయన పలికించారు. 2 సందర్భాల్లో కీర్తన గ్రంథం 22వ కీర్తనలోను అలాగే 69వ కీర్తన 2 భాగాల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన ఎలాంటి పరిస్థితి గుండా ఆయన వెళ్ళబోతున్నారు అనేది మరి ముందుగానే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు లేకపోతే ఈ యొక్క లేఖనము ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందుగానే తెలియచేసిందో, ఆయన రాకడని గురించి ఏదైతే ముందుగా తెలియపరచబడిందో, ఆయన యొక్క జననం ఎలా ఉండబోతుందో, ఆయన యొక్క మరణం ఎలా ఉండబోతుందో, ఆయన శిలువ మీద ఎలాంటి శ్రమను ఆయన ఉంటా ఉన్నాడో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన పలికించి ఉంచాడు. ఆ పలికించినటువంటి ఆ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది మరి ప్రత్యక్షంగా అక్కడ మనము సిలువలో మరి మనం చూడగలుగుతున్నాం. పీటర్ డబ్ల్యూ స్టోనర్ అనేటువంటి మరి ఒక వ్యక్తి మరి యుఎస్లో ఉంటారు. ఆయన 1958వ సంవత్సరంలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాల్లో మరి ఒక 8 ప్రవచనాలు ముందుగా వారు కన్సిడర్ చేసి ఆ 8 ప్రవచనాలు ఒకే వ్యక్తిలో నెరవేర్చబడాలి. ఒక వ్యక్తిలో ముందుగా చెప్పబడినటువంటి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తిలో ఖచ్చితంగా జరగాలి అంటే మరి దానికి ఉండేటువంటి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉపయోగించి వాళ్ళు లెక్కించడం మొదలుపెట్టారంట. ప్రాబబిలిటీ అంటే మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, సంభావ్యత అంటారు కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక రూపాయి నాణం ఉందనుకోండి, మీరు దాన్ని ఇలా పైకి బొమ్మ బొరుసు వేసారనుకో, అది బొమ్మ రావడానికి బొరుసు రావడానికి ఎంత ఛాన్స్? 50% కదా. అలాగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ 8 ప్రవచనాలు ఏవైతే బైబిల్లో చెప్పబడ్డాయో ఆ 8 ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి ఉండేటువంటి ప్రాబబిలిటీని వారు క్యాలిక్యులేట్ చేశారు. ఆ 8 ప్రవచనాలు ఏంటంటే మరి మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా బెత్లెహేంలో యేసు ప్రభువారు పుట్టడం, దానికి ఉండేటువంటి ప్రాబిలిటీ ఏంటంటే ఆ సమయంలో ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలో దాదాపు 2,80,000 గ్రామాలు ఉన్నాయి. ఆ 2,80,000 గ్రామాల్లో బెత్లెహేము ఒకటి, అంటే 2,80,000లో ఒక ఛాన్సే ఉంది. అలాగే మలాకి గ్రంథము యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆయనకు ముందుగా ఒక దూత పంపించబడుతుంది, అంటే యోహాను ఆయనకు ముందుగా పంపించబడతాడు. అది నెరవేరడానికి 1000లో ఒక ఛాన్స్ ఉందంట. అలాగే ఆయన యెరూషలేములోనికి గాడిద మీద ప్రవేశిస్తాడు. అలాగే ఆయన ఫ్రెండ్ ఆయన నమ్మేస్తాడు కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లుగా. అలాగే జకర్యా గ్రంథంలో చెప్పబడినట్లుగా మరి ఆయనను అమ్మి వేయబడినటువంటి వెల 30 వెండి నాణాలు అని. అలాగే ఆయన యొక్క మరి అమ్మి వేయబడినటువంటి ఆ యొక్క వెల ఏదైతే ఉందో మరి ఆ యొక్క వెల అనేది ఆ యొక్క నాణాలు అనేవి ఆలయంలో, దేవుని యొక్క ఆలయంలో అవి విసిరివేయబడతాయని. అలాగే ఆయన మరి తీర్పు తీర్చడానికి ఆయన అప్పగించినప్పుడు ఆయనను ఎవరైతే తీర్పు తీర్స్తారో ఆయన ముందు ఈయన మౌనంగా ఉంటాడని, అలాగే ఆయనను శిలువ మరణానికి అప్పగిస్తారని, ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి 8 ప్రవచనాలు వీరు తీసుకుని వీరు క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబబిలిటీ ఏంటంటే 1/10⁻28 అంటే 10 పక్కన 28 సున్నాలు పెడితే ఎంత పెద్ద నెంబర్ అవుతుందో అన్ని ఆ నెంబర్లో ఒకే ఒక ఛాన్స్ అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే టెక్సాస్ అనేటువంటి ఒక రాష్ట్రం అంటే ఖతార్కి 60 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. ఖతార్ యొక్క విస్తీర్ణానికి 60 రెట్లు పెద్ద రాష్ట్రం.
ఆ రాష్ట్రము నిండా కూడా టెక్సాస్ అనేటువంటి ఆ ప్లేస్ అంతా కూడా 2 అడుగులు ఎత్తున నాణాలు పరిచేసి ఒక వ్యక్తిని కళ్ళకు గంతలు కట్టేసి నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నువ్వు ఎంత దూరం ప్రయాణిస్తావో ప్రయాణించు అని ఆ వ్యక్తిని వదిలేసి ఆ 2 అడుగులు ఎత్తు పేర్చబడినటువంటి నాణాల్లో ఏదో ఒక నాణాన్ని నువ్వు తీసుకో అని చెప్పి, ఒకవేళ మనం కనుక ముందే ఒక నాణానికి ఒక మార్క్ పెట్టి ఆ నాణాలన్నింటిలో కలిపేసి ఆ టెక్సాస్ నగరం అంతా పరిచేసి 2 అడుగులు ఎత్తున ఒక నాణాన్ని నువ్వు తీసుకో అని ఆ వ్యక్తిని కళ్ళ గంతలు కట్టి వదిలేస్తే ఆ వ్యక్తి ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతాడో అంత దూరం వెళ్ళి ఒక నాణాన్ని తీస్తే ఆ నాణ్యం మనం మార్క్ చేసినటువంటి నాణ్యం అవడానికి ఎంత అవకాశం ఉందో అంత అవకాశం ఉందా? మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు కదా. ఒకవేళ ఈ 10⁻28 అనేటువంటి నెంబర్ని కనుక మనము కాలంలోనికి మారిస్తే, అంటే మన టైంలోనికి మార్చుకుంటే ఆ టైం ఎంత అవుతుందంటే 317 ట్రిలియన్ ఇయర్స్. అంటే విశ్వం యొక్క వయసు కంటే కూడా చాలా ఎక్కువ అది. లేదా ఈ యొక్క నెంబర్ని ఇంకా నేరడౌన్ చేసి ఇసుక రేణువుల సైజులోని కనుక మారిస్తే ఆ ఇసుక రేణువులు ఎంత ఎక్కువ ఇసుక రేణువులు అవుతాయంటే 1,00,000 కంటే ఎక్కువ భూగ్రహాలను నింపేటటువంటి ఇసుక అవుతుందండి. అంటే మీరు ఊహించండి ఎంత పెద్ద నెంబర్ అవుతుంది. మన ఊహకు కూడా అందనటువంటి నెంబర్ అది. అలాంటి నెంబర్లో 8 ప్రవచనాలు ఒక వ్యక్తిలో నెరవేర్చబడటం అనేది ఎంత అసంభవం అంటే చాలా అసంభవం. కానీ దేవునికి ఏది కూడా అసాధ్యము కానే కాదు. కేవలం యేసుక్రీస్తు వారి గురించి 8 ప్రవచనాలు ఉన్నాయా? పాత నిబంధనలో లేవు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్కరిలో నెరవేరడం అనేది అది మామూలు విషయం కాదు. అందుకే ఈ లేఖనాల నెరవేర్పు అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. లేఖనాలు నెరవేరినట్లు ఆయన ఏమన్నాడు, నేను దప్పికొనుచున్నాను అని ఆయన చెప్పడము అనేది జరిగింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మరి ఏం నేర్చుకోవాలి ఈ యొక్క 5వ మాటలోంచి అంటే, దేవుని యొక్క లేఖనాలు మన జీవితాల్లో నెరవేర్చగలిగేటువంటి దాహం మనలో ఉందా కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి దేవుడే, ఆయన దేవుడు కాబట్టి ఆయన జీవితాల్లో నెరవేరిపోయిందని మనం అనుకోవచ్చు. కానీ ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ సమయంలో మరి మానవునిగా, దైవ మానవునిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. అనగా ఆయన దేవుడే, కానీ తన యొక్క దేవత్వాన్ని తన కొరకు ఉపయోగించుకోలేదు ఆయన ఎప్పుడు కూడా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన దేవుడే, కానీ తన కొరకు ఆయన ఒక్క అద్భుతం కూడా ఆయన చేసుకోలేదు కదా. అలాంటి గొప్ప దేవుడు మరి తనకు దాహం అవుతుంది అని ఆయన ఫీల్ అవుతున్నప్పుడు ఆయన అనుకుంటే దాహం లేకుండా ఆయన చేసుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదు. కానీ తన గురించి ఏదైతే లేఖనాల్లో రాయబడి ఉందో మరి అది పూర్తిగా నెరవేరినట్లు ఆయన ఏమని పలికాడు, నాకు దాహం అవుతుంది అని ఆయన పలకడం అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం యొక్క నెరవేర్పును మన జీవితాల్లో మనం ఎంతగా కోరుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి మనము మన జీవితాల్లో నెరవేరాలి అని చెప్పి మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యానికి మనం ఎంతగా అప్పగించుకుంటున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క 5వ మాట ద్వారా మనమందరము కూడా మరి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది. మరి దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో నెరవేరాలి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా స్వీకరిస్తున్నాం అనేది కూడా మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. 2 దినాల క్రితం నేను శ్రీనివాస్ గారు ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని యొక్క వాక్యము మరి అనేక సార్లు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేరాలి అంటే ఆ నెరవేర్చబడాలనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి మనం ఎంతగా స్వీకరించగలుగుతున్నాం కదా. మనము స్వీకరించకపోతే దేవుని వాక్యము మన జీవితాల్లో ఎలా నెరవేర్చబడుతుంది? అది నెరవేర్చబడడం అనేది అసాధ్యం. యాకోబు తన యొక్క పత్రికలు ఇదే విషయాన్ని రాస్తాడు. 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు కనుక మనం చూస్తే అక్కడ యాకోబు ఇలా రాస్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. మొదటగా దేవుని యొక్క వాక్యం మీకు వినిపించబడుతున్నప్పుడు మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకుంటే మీ జీవితాల్లో ఎలా మారుతాయి? దేవుడు మనకి ఎంత కృప చూపిస్తున్నాడు. మనము దేవుని వాక్యము మనకు వినిపించబడుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని మనం మూసేసుకుంటే దేవుని ఉగ్రతకు మనం గురికామా? దేవుని మనం ఎంత బాధపడుతున్నాం, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం, కానీ మన జీవితాల్లో మార్పు లేకపోతే, దేవుని వాక్యాన్ని స్వీకరించాలి అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే
మన జీవితాల్లో లేఖనాలు ఎలా నెరవేరుతాయి? మనం క్రైస్తవులుగా చెప్పుకోవడం ఎందుకు? యాకోబు పత్రికలో 19వ అధ్యాయం నుంచి 27వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ యాకోబు చాలా స్పష్టంగా చెప్తాడు, దేవుని వాక్యం మనలో నెరవేరాలంటే ముందు మనం దాన్ని స్వీకరించాలి కదా. ఆ వాక్యము మనకు వినిపించబడుతున్నప్పుడు మనం దాన్ని సాత్వికంతో అంగీకరించమంటాడు. సాత్వికం అంటే ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి కదా. ముందు దేవుని వాక్యం ముందు నిన్ను నువ్వు తగ్గించుకోకుండా దేవుడి వాక్యము ఎప్పుడు వినేదేలా, ఎప్పుడు చెప్పేదేలా అని కనుక మనం చులకనగా చేస్తే మనం ఇంకా దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని ఎదుట మనం చేసేటువంటి భక్తి ఏ ఉపయోగం మనకి? అవునంటారా కాదంటారా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించాలి. దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనము స్పందించాలి. దేవుని యొక్క వాక్యంలో మనము స్థిరంగా నిలబడాలి. ఈ విషయాన్ని యాకోబు తన యొక్క పత్రిక 19వ అధ్యాయం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యంలో మరి మనకు ఆయన చెప్తూ ఉంటాడు. అలాగే మరి మనము రెండవదిగా చూస్తే లేఖనాల నెరవేర్పు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిలో మనము చూసేది ఏంటంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని లేకపోతే మానవ లక్షణాలను మనము అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అనగా ఇందాక మీకు చెప్పినట్లుగా ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం. అదృశ్య దేవునికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ మనకు టైం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తాను. ఆయన అదృశ్య దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమైనాడు. అనగా అదృశ్య దేవునికి కనుక ఒక మానవ స్వరూపాన్ని ఏర్పాటు చేస్తే అది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారిలా ఉంటుంది. అలాంటి ఆయన ఎలాంటి బాధ, ఆ పెయిన్ అనేది తెలియకుండానే సిలువ శ్రమ అంతా కూడా ఆయన కంప్లీట్ చేసేది. ఒకవేళ నాకు గనక ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే నాకు బాధ తెలియకుండా నేను ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళిపోవచ్చు. అనగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూపర్ మ్యాన్ తెలుసా మీకు అందరికీ? సూపర్ మ్యాన్ మీకు తెలిసే ఉంటుంది. సూపర్ మ్యాన్ని కొడితే దెబ్బ మనకే తగులుతుంది, సూపర్ మ్యాన్ తగులుతుంది, మనకే తగులుతుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్కి ఆ పవర్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి అంతకంటే ఎక్కువ పవర్ ఉంది కదా. ఆయనకి ఏ పెయిన్ లేకుండా ఆయన చాలా తేలిగ్గా సిలువ శ్రమ అంతా కూడా అనుభవించవచ్చు. సుధీర్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. అలాగే శ్రీనివాస్ బ్రదర్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. మీరు అంటే లాస్ట్ గుడ్ ఫ్రైడే టైంలో మనము సిలువ మీద 7 మాటలు ధ్యానం చేసినప్పుడు నాకు కూడా చాలా సంవత్సరాలుగా ఈ యొక్క విషయం అర్థమైంది. దేవుడికి ఇంత శక్తి ఉంది కదా, అసలు ఏ బాధ లేకుండా అనుభవించవచ్చు కదా అంటే లేదు, ఆయన అలా అనుభవించడానికి రాలేదు. ఆయన బుద్ధిపూర్వకంగా తనకు తాను స్వయంగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇది కూడా లేఖనాలు నెరవేర్పే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంటుంది. ఆ మాట చివరిలో చూస్తే యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే, కానీ తన యొక్క శక్తిని ఆయన ఉపయోగించుకోలేదు. తన యొక్క శక్తిని అడ్డం పెట్టుకుని బాధ లేకుండా ఆయన చేసుకోలేదు. కానీ ఆయన సమస్త బాధని కూడా ఆయన మన కొరకు ఆయన అనుభవించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు విశ్వాసులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి శ్రమలలో దేవుని కొరకు మనము సహనం కలిగి మనం ఓర్చుకోలేమా? దేవుడే మన కొరకు ఆయన ఏ బాధ పడకుండా శ్రమను అనుభవించవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. బాధ అంతా కూడా ఆయన తాను స్వీకరించి అనుభవించి బుద్ధిపూర్వకంగా దాన్ని అంగీకరించినప్పుడు మనము దేవుని కొరకు శ్రమను ఈ లోకంలో కొద్ది కాలము అనుభవించలేమా అనేది మనము ప్రశ్నించుకోవాల్సిన వారం ఉన్నాం. మనము అనుభవించేటువంటి ఆ యొక్క శ్రమల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమను మనం తీసుకుని రావాలని దేవుడు మన జీవితాలను శ్రమలను అనుమతిస్తూ ఉన్నప్పుడు ఎందుకని మనం ఆ శ్రమలలో దేవుని మహిమపరచలేకపోతున్నాం? ఇది ఉదయకాల సమయంలో మనం అందరము కూడా ఒకసారి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా మన యొక్క జీవితాల్లో ఉంది అనేది చాలా సుస్పష్టమైనటువంటి విషయమైనది. కాబట్టి ఈ యొక్క 5వ మాటలో ఆయనలో ఉండేటువంటి లేఖనాల నెరవేర్పు మనం ఒకవైపు చూడగలుగుతున్నాం. అలాగే మరొక పక్కన ఆయనలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి మానవ లక్షణాలను కూడా మనము చూడగలుగుతున్నాం. అప్పటికే ఆయన ఎంతో శ్రమ గుండా ఆయన వెళ్ళాడు, ఎంతో బాధ గుండా ఆయన వెళ్ళాడు. ఆయనను కొడుతూనే ఉన్నారు కదా. గెత్సెమనే తోటలో ఆయనను పట్టుకున్న తర్వాత
మరి ఆ యొక్క సన్హెద్రిన్ సభ దగ్గర లేదా ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయనను చాలా చిత్రవద వారు చేస్తూనే ఉన్నారు. చాలా క్రూరంగా ఆయన హింసిస్తూనే ఉన్నారు. కనీసం ఆ మధ్యలో ఎప్పుడైనా కూడా ఆయనకు నీళ్ళు ఇచ్చారో లేదో కూడా మనకెవరికి కూడా తెలియదు. అయినా మరి ఆయన అదంతా కూడా మౌనంగా భరిస్తూ మరి ఇంకా చివరికి వచ్చేసరి ఆయన చివరి స్టేజ్కి ఆయన వచ్చేసరికి ఆయన అప్పుడు అంటారు, నాకు దాహం అవుతుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయనలో ఉండేటువంటి సంపూర్ణ దైవత్వాన్ని, ఆయనలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని కూడా మరి యొక్క మాట ద్వారా మరి ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు. కొలస్సీ పత్రికను మనం చూస్తే 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కూడా శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది ఆయన మరి అక్కడ తన యొక్క భక్తుల ద్వారా దేవుడు రాయించి ఉంచారు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడే ఆయన అయినా సరే ఒక సాధారణమైనటువంటి మానవునిలాగా ఆయన నీ కొరకు నా కొరకు మరి శిలువ మీద ఆయన మరి శ్రమను అనుభవించి మనందరి కొరకు కూడా మన పాపముల నిమిత్తము మరి ఏదైతే మరి క్రయధనాన్ని దేవుడు మరి నియమించారో ఆ క్రయధనాన్ని ఆయన చెల్లించడానికి ఆయన ఇష్టపడినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు. కానీ మన జీవితాలు మనం చూసినట్లయితే దేవుడు మనకు కొంచెం ఆశీర్వాదం ఇచ్చేటప్పటికి, కొంచెము మనల్ని మంచి స్థితిలో ఉంచిన తర్వాత ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే, ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే మరి మనము దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తామా? లేకపోతే మనకి ఎందుకు దేవుడు ఈ శ్రమనిచ్చాడు, నేనేం అన్యాయం చేశాను అని దేవుణ్ణి మనము నిందించడానికి మనము ఇష్టపడుతున్నామా? ఇది మన జీవితాల్లో మనమందరం కూడా ప్రతి క్షణము కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. మన జీవితంలో కనుక మనకి శ్రమ అనేది లేకపోతే దేవుని ఎదుట దీనత్వం అనేది మనం నేర్చుకోవడం అనేది మనకు అసాధ్యం. దేవుని ఎదుట దీనత్వము, దేవుని ఎదుట తగ్గింపు, దేవునికి లోబడే స్వభావం ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే శ్రమల ద్వారానే అది మన యొక్క జీవితాల్లో అది నెరవేరుతూ ఉంటుంది. మరి హెబ్రీ గ్రంథంలో మనం చూస్తే మరి అక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ మాట మనం చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ సిలువలో పలికినటువంటి ఈ యొక్క మాటలు పదే మనకు ఎందుకు జ్ఞాపకం చేయబడుతున్నాయి? ఎందుకు మనం వీటిని ధ్యానం చేస్తూ ఉన్నాం? ఎందుకు మనము వీటిని పదే ఈ యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి? సిలువ శ్రమానుభవాన్ని ఎందుకు మన యొక్క జీవితాల్లో మనము అంతగా ధ్యానించాలి అంటే మనము విధేయులము కావాలి, దేవునికి మనం విధేయులు కావాలి, దేవుని వాక్యానికి మనం విధేయులు కావాలి, దేవుని చిత్తానికి మనం విధేయులం కావాలి అంటే అది శ్రమల ద్వారా మాత్రమే మన జీవితాల్లో అది స్థిరపరచబడుతుంది. కాబట్టి శ్రమలు మనకు వచ్చినప్పుడు దాన్ని చూసి మనం భయపడడం కాదు, కానీ శ్రమలు మనకు వచ్చినప్పుడు ఈ యొక్క కష్టంలో నుంచి నేను ఎలా బయటపడాలని మన బుర్రలు మనం బదలగొట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క మరి చిత్తానికి మనము అప్పగించుకోవడం, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవడం. ఈ యొక్క శ్రమలో దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం తగ్గించుకొని మరి ఒక ఎక్స్పెక్టెన్సీతో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తన యొక్క నడిపింపునిస్తాడు, తన యొక్క చిత్తాన్ని మనకు ఆయన బయలుపరుస్తాడు. మనము ఆయనకు విధేయులమగినట్లుగా ఆయన మనకు మరి నేర్పిస్తూ ఉంటాడు. దేవుని కుమారుడే మరి ఆయనే శ్రమల ద్వారా ఆ యొక్క విధేయత అనేది నేర్చుకున్నప్పుడు మరి మానవ మాత్రమే మనం ఎంతగా ఇంకా దానిని మన యొక్క జీవితాల్లో సాధకం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. మనమందరం కూడా ఈ యొక్క విషయంలో మరి ఎంత జాగ్రత్త వహించాలి అనేది మరి మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి మూడవదిగా మనం చూస్తే ఆయన దప్పిక ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? సరే, లేఖనాల నెరవేర్పు బాగానే ఉంది, ఆయనలో ఉండేటువంటి దైవత్వము, ఆయనలో ఉండేటువంటి మానవత్వము ఈ మాట దీనిని చూపిస్తుంది. అయితే ఆయన దప్పిక వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం.
చాలు. ఇక్కడ కూడా మరి యేసు ప్రభు వారు దాహం అడుగుతున్నారు కదా. శిలువ మీద మాత్రమే కాదు, అంతకుముందు మరి ఆయన ఒక స్త్రీని రక్షించడానికి ఆయన మరి ఆ యొక్క సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి సుకారు అనేటువంటి ఒక మరి గ్రామం దగ్గర ఒక బావి దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఒక స్త్రీ కోసం. ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతున్నారు, నాకు దాహమున కిమ్ము అని ఆమెను అడుగుతున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి కాన్వర్జేషన్ అంతా మనకు తెలుసు. కానీ దీని యొక్క ఎండ్ రిజల్ట్ మనం చూస్తే ఆ దాహంన కిమ్ము అని ఆమెను అడిగినటువంటి ఆ ప్రశ్న ఎక్కడికి దారితీసిందంటే ఆ స్త్రీ యొక్క రక్షణకు దారితీసింది. అక్కడి నుంచి ఆ యొక్క సమరయ ప్రాంతంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అది దారితీసింది. మీరు అదే అధ్యాయము కనుక కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. చూసారా, ఆయన యొక్క దప్పిక ఎవరికి ఉపయోగపడింది? ఆయనకు ఉపయోగపడిందా? ఆ యొక్క సమరయ స్త్రీకి ఉపయోగపడింది. ఆ సమరయ స్త్రీని బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి అనేకుల యొక్క రక్షణకు అది దారితీసింది. ఆమె వెంటనే వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంది. వారందరినీ కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి నడిపించింది. ఆయన యొక్క దప్పిక సర్వ మానవాళి యొక్క రక్షణకు ద్వారాలు తీర్చింది. సిలువలో ఆయన దప్పిక అని ఆయన చెప్తున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో, నేను దప్పికొనుచున్నానని నేను పలుకుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, మరి ఆ మాట మరి మనందరి యొక్క రక్షణకు కూడా అది ఏం తీసింది? ద్వారాలు తెరిచినటువంటి మాటగా అది ఉంది. మనందరి యొక్క దాహాన్ని మరి ఆయన తీర్చినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మీరు కనుక లూకా సువార్తలో మీరు చూస్తే 16వ అధ్యాయంలో అక్కడ ఒక మరి ఉపమానం మనకు కనిపిస్తుంది కదా. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా సుఖభోగాలను అనుభవిస్తూ ఈ లోకంలో మరి చాలా సౌఖ్యంగా అతను బతికాడు. అయితే అతని ఇంటికి ముందే మరొక వ్యక్తి కూడా బతుకుతున్నాడు. ఆయన పేరేంటి? లాజరు. అతనికి కనీసం తినడానికి తిండి కూడా లేదు. మరి ఆ ధనవంతుడి ఇంటి దగ్గర దొరికే కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కలు అవి ఇవి ఏరుకుంటూ ఆయన తన జీవితకాలం అంతా కూడా మరి తింటూ మరి తనకు కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఆ యొక్క మరి లాజరు ఉండేటువంటి వాడు. మరి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో లాజరు ఉండేటువంటి వాడు అంటే తనకు కలిగినటువంటి గాయాలు మరి కుక్కలు వచ్చి నాకేమంట. అలాంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో లాజరు ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకనొక దినమున ఏమయ్యారు? మరణించారు. మరణించినప్పుడు ధనవంతుడైనటువంటి మరి వ్యక్తి నరకంలో వేయబడ్డాడు. మరి జీవితకాలం అంతా కూడా దయనీయమైనటువంటి స్థితిలో బ్రతికినటువంటి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి మరి పరదేశానికి కొనుక్కోబడ్డాడు. ఈ ధనవంతుడు ఆ లాజర్ని చూస్తూ అబ్రహామును పిలుస్తున్నాడు, అబ్రహమా అబ్రహమా, నా నాలుక ఎండిపోతూ ఉంది, చాలా దాహం వేస్తూ ఉంది, ఒక్క బొట్టు నీళ్లు నా నాలుక మీద వేయిస్తే నేను సంతోషిస్తాను, దయచేసి లాజర్ నాకు నా దగ్గరికి పంపించవా అని వేడుకోవడము మనం చూస్తాం. నరకంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈ యొక్క మరి కథ మనకు చూపిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి వేడిమి అక్కడ మరి ఉందో మరి ఆ యొక్క ధనవంతుడు అడుగుతున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క గ్లాస్ నీళ్ళు అడగట్లేదు, ఒక్క బొట్టు. ఎందుకంటే ఆ వేడికి కనీసం ఆ గ్లాస్ నీళ్ళు వచ్చేటప్పటికి ఆ గ్లాస్ నీళ్ళు కూడా ఉండవేమో అక్కడ కదా. అంత భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి వేడిలో మరి నిరంతరము కూడా అక్కడ ప్రకటన చెప్పబడుతుంది కదా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనగా నిరంతరము కూడా అగ్ని మండుతూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము కూడా అవి ఆ అగ్నికి కాలుతూనే ఉంటాయి. యుగ యుగాలు కూడా వారు అలాగా కాలుతూనే ఉంటారు. అలాంటి వేడిమిలో ఆ నిత్య దప్పికలో మనం తప్పిపోకుండా, ఆ నిత్య దప్పికలో మనం కొట్టుకొని పోకుండా మనందరి యొక్క మరి దాహాన్ని ఆయన సిలువలో అనుభవించి మరి మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తము ఆయన దప్పికొని మరి మన అందరి యొక్క రక్షణకు ఆయన ద్వారాలు తెరిచినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మనము యాతన పడకూడదని మనకి బదులు ఆయన దప్పికొన్నాడు. మనకు జీవజలం ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి మన అందరి యొక్క ఆయన దప్పిక మనందరి యొక్క దాహాన్ని అది తీర్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి మనము దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్తాము అనేటువంటి నిశ్చయత మనకు కలిగింది. ఎందుకంటే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా తన కుమారులు అయ్యేటువంటి అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు.
అయితే ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క ధన్యత మరి మనకి మాత్రం మనం ఉంచేసుకుంటున్నామా, ఇతరులతో మరి దాన్ని మనం పంచుకునే వరంగా ఉన్నామా, లేకపోతే మన యొక్క జీవిత విధానాన్ని ద్వారా మనం జీవించేటువంటి సమాజంలో, మనం జీవించేటువంటి సొసైటీలో మన యొక్క జీవితాల్లో నుంచి, మన యొక్క ప్రవర్తనలో నుంచి దానిని మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మరి మనమందరం కూడా గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే 37వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పింది. కాబట్టి మనలో ఉండేటువంటి దాహాన్ని మనము తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చాం, బాగానే ఉంది. ఆయన మన యొక్క దప్పికను తీర్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనలో ఆయన యొక్క తన యొక్క జీవవాక్కులను ఆయన ఉంచి మరి తన యొక్క వాక్యాన్ని మనకు అందించాడు. ఆ యొక్క వాక్యం ద్వారా మన ప్రతిదినం బలపరుస్తూ మన తన యొక్క విశ్వాసంలో కొనసాగింపు చేస్తున్నాడు, బాగానే ఉంది. అయితే ఈ ఆశీర్వాదాన్ని కనుక మనతో కనుక మనం ఉంచేసుకుంటే, మనలో కనుక మనం ఉంచేసుకుంటే మరి అది చాలా పొరపాటు చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. ఆ సమరయ స్త్రీని చూడండి, ఆమె ఏం చేసింది? ఆమె ఎప్పుడైతే తన యొక్క ఆయనే మెస్సియాని కనుగొనుందో ఆమె వెంటనే ఏం చేసింది? ఆమె వచ్చిన పర్పస్ మర్చిపోయింది. ఆమె ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కొండ అక్కడ విడిచిపెట్టి ముందు తన గ్రామానికి పరిగెత్తింది, తన ఊరికి పరిగెత్తింది, తన చుట్టుపక్కల వారికి ఆ యొక్క రక్షణ గురించినటువంటి సాక్ష్యాన్ని ఆమె చెప్పుకుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం బహిరంగంగా సువార్త చేయలేకపోవచ్చు, కానీ మన జీవితాల ద్వారా సువార్తను మనం చూపించగలుగుతున్నామా? మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క మరి సమాజంలో మరి మనము చూపించగలుగుతున్నామా అనేది చాలా మరి పరిశీలించుకోవాల్సినటువంటి విషయం మనందరి యొక్క జీవితాల్లో కూడా. ప్రతి దినము కూడా మరి మన యొక్క జీవితాల్లో మరి దేవుని మనం అడగాలి, ప్రభువా ఈరోజు నా జీవితం ద్వారా నేను ఇతరులకు నిన్ను చూపించడానికి నాకు సహాయం చేయండి అని మరి మనము అడగవలసిన వారంగా ఉన్నాం. లేదా మరి ఆ ప్రకారంగా మరి మనము జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా మన యొక్క జీవితాల్లో అది ఉన్నది అనేటువంటి విషయాన్ని మరి మనము గమనించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా సరే ఆయన యొక్క రక్షణ కనుక లేకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి మరొక గొప్ప అవకాశం ఇది. సిలువలో ఆయన మీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని మరొకసారి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీ కోసమే నేను ఈ విధంగా మరి సిలువ వేయబడ్డాను, నీ రక్షణ కోసమే నేను ఈ విధంగా శ్రమ అనుభవించాను. నీవు ఆ నిత్య నరకంలో యుగయుగాలు ఆ దప్పికలో మరి కొట్టిమిట్లాడిపోకుండా ఉండాలని చెప్పి నీ కోసము నేను ఆ యొక్క నరక శిక్షను, నరక ఉగ్రతనంతా కూడా నేను అనుభవించి నీ కొరకు నేను దప్పికొన్నాను. నా దగ్గరకు వస్తే నేను నీ యొక్క దాహాన్ని తీరుస్తానని చెప్పి ఆయన మిమ్మల్ని మరి పిలుస్తూ ఉన్నాడు. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. మీ హృదయాన్ని మరి ఆయన వాక్యం మీకు వినిపించబడుతున్నప్పుడు మీ హృదయపు తలుపులు మీరు మూసివేసుకోవద్దు, కానీ దేవుని ఆత్మ మీకు చెప్తున్నట్లుగా మరి మీ హృదయాలు తెరవండి. దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించండి, దేవుని వాక్యాన్ని అంగీకరించండి, దేవుని వాక్యాన్ని మీ లోపలికి తీసుకోండి. ఆ వాక్యము మీలో పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. మీలో ఆయన యొక్క మరి సారూప్యతలోనికి మార్చేటువంటి శక్తి కలిగినటువంటిది ఆయన యొక్క వాక్యము. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి చివరిలో మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉంటాయి? ఆత్మయు వినువాడును రమ్ము అని చెప్పవలెను, తప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము. చూసారా, మరి ఆయన మరలా ఈ యొక్క విషయాన్ని మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, వినువాడు రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇచ్చయించు వాన్ని, ఎవరైతే కావాలి అని కోరుకుంటున్నారో వారు దీనిని స్వీకరించవచ్చు, ఎవరైతే వద్దు అనుకుంటున్నారో వారు నిరాకరించవచ్చు. చాయిస్ మీదే. మిమ్మల్ని దేవుడు బలవంతం చేయడు. మిమ్మల్ని బలవంతంగా తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి దేవుడు ఆయన కాదు. ఆయన చాలా మరి జెంటిల్ గాడ్. ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మనకి, మన యొక్క డెసిషన్కి ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మనల్ని బలవంతంగా మరి తీసుకుని వచ్చి చర్చిలో కూర్చోబెట్టాడు ఆయన. మరి మన తల్లిదండ్రులు ఉన్నట్లయితే మనల్ని ఏం చేస్తారు? బలవంతంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడతారు, బలవంతంగా తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు, బలవంతంగా బైబిల్ చదువుకోమని చెప్తారు. ఆయన అలా చేయడు. ఆయన మనకు చెప్తాడు, ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తాడు తప్ప మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఫోర్స్ చేయడు.
డెసిషన్ మనకే ఆయన విడిచిపెట్టాడు. ఇదిగో ద్వితీయోపదేశకాండంలో మరి మనం చూస్తే మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలకి మరి చివరిసారి ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఉపదేశం చేసి ధర్మశాస్త్రం అంతా కూడా వారికి మరలా ఒకసారి రిపీట్ చేసి రివైజ్ చేసి వాళ్ళకి చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత అంటాడు, ఇదిగో మీదట జీవం ఉంది, మీదట మరణం కూడా ఉంది, రెండు ఉన్నాయి, జీవము ఉంది, మరణము ఉంది. అయితే మీకు ఏది కావాలో మీరే కోరుకోవచ్చు. జీవం కావాలంటే జీవాన్ని కోరుకోవచ్చు, మరణం కావాలంటే మరణం కోరుకోవచ్చు. ఇంకా ఎడిషనల్గా ఇంకొక టిప్ కూడా ఇస్తాడు, మీకు మేలు కలిగినట్లు మీరు జీవాన్ని కోరుకోండి అంటాడు కదా. చూడండి దేవుడు ఎంత మంచి దేవుడు. చూడండి మీకు మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీరు జీవాన్ని కోరుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మనము ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క జీవాన్ని మనం కోరుకోకుండా మన యొక్క స్వంత ఇష్టాలని, మన యొక్క స్వంత చిత్తాన్ని, లేకపోతే లోకంలో ఉండేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఇహలోకంలో మరి కొంతకాలం పాటు కనిపించేటువంటి ఆనందాల కోసం, ఇహలోకంలో కొంతకాలం తాత్కాలికంగా మనకు కనిపించేటువంటి సుఖాల కోసం దేవుని యొక్క జీవవాక్యాన్ని మనం విడిచిపెడుతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనాన్ని మరి మనము దాన్ని రికగ్నైజ్ చేయలేక దీని కొరకు ఎంతమంది ఎంతగా పోరాడి మన చేతిలో దీన్ని పెట్టడానికి దేవుడు ఎంతమందిని తన యొక్క చిత్తంలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి సంఘ చరిత్రలో చూస్తే మనకు అదంతా కూడా అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత కృప చూపించాడు చూడండి. ఈరోజు మనందరి చేతుల్లో కూడా బైబిల్ ఉంచబడింది అంటే మనల్ని దేవుడు ఊరికే వదిలేస్తాడు అనుకున్నారు తీర్పు దినంలో. ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, నీ చేతిలో నేను బైబిల్ పెట్టాను, నీ భాషలో నీకు బైబిల్ పెట్టాను, నీకు ఇంకా చదవడం రాదు అంటాయేమో, నువ్వు ఆడియో బైబిల్ వినేలాగా అప్లికేషన్ కూడా డెవలప్ చేయించి నీ ఎదుటి పెట్టాను, నువ్వెందుకు వినలేదు, నువ్వెందుకు చదవలేదు, నువ్వెందుకు జీవాన్ని కోరుకోలేదు అని కనుక దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఆయన ముందు ఏమీ కూడా సమాధానం చెప్పలేము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని బట్టి మన హృదయాలు మనం కఠినపరచుకోవద్దండి. మన హృదయాన్ని మనం తెరుద్దాం, దేవునికి అవకాశం ఇద్దాం, దేవుని యొక్క మాటలను మనం స్వీకరిద్దాం. దేవుని యొక్క మాటలను బట్టి మన హృదయాల్ని మరి మార్చుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనల్ని పదే పదే రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మరి పదే పదే తన యొక్క మరి ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, ఇదిగో ఇది దేవుని ప్రేమని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనము గనక మన హృదయాలు కఠినపరుచుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల కంటే దౌర్భాగ్యులు మనమే అవుతాం. ఎందుకంటే పాత నిబంధనలో మరి నేను చదువుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు పాత నిబంధన నేను చదువుతున్నప్పుడు చిన్న ప్రవక్తల దగ్గరికి వచ్చాను. ఆయన మరి నేను చదువుతూ ఉన్నప్పుడు ఈసారి నేను పదే పదే గమనించినట్టు ఎన్నిసార్లు దేవుడు గారిని పిలిచాడు, ఎన్నిసార్లు దేవుడు తన ప్రవక్తను పంపించి ఇదిగో మీరు ఎంత దౌర్భాగ్యంగా తప్పు చేశారు, అయినా సరే ఒక్కసారి నా దగ్గరికి రండి, క్షమించమని నన్ను అడగండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని మరలా తీసుకొస్తాను, నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను, మరలా మిమ్మల్ని పూర్వస్థితికి మిమ్మల్ని తీసుకుని వస్తాను. పదే 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 ఎన్నిసార్లు హెచ్చరించినా సరే వారు దేవుని యొక్క మాటకి వినడానికి ఎంత మాత్రం కూడా వారు ఇష్టపడలేదు. దేవుని యొక్క మాటను అంగీకరించడానికి వారు ఎంత మాత్రం కూడా వారు ఇష్టపడలేదు. దానిని బట్టి దేవుని యొక్క తీర్పుకు వారు గురై ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ సొంత దేశంలో లేకుండా వారు మరి వేరే దేశానికి వారు బానిసలుగా మరి కొనుక్కోబడడం అనేది జరిగింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన లేఖనం ద్వారా మనల్ని జ్ఞాపకం చేస్తుంది. నాకు ఎందుకో మరి మరలా దేవుడు ఇదే మాట చెప్పమంటున్నాడు, దేవుని వాక్యాన్ని స్వీకరించండి, దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దేవుని వాక్యం మీకు వినిపించబడుతున్నప్పుడు దయచేసి మీ హృదయాన్ని మీరు కఠినపరచుకోవద్దు. దయచేసి మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. దయచేసి దేవుని వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. దేవుని వాక్యం మీలో పనిచేయడానికి మీరు అవకాశం ఇవ్వండి. దేవుని వాక్యము మీలో పనిచేయడానికి దేవునికి మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఓపెన్ చేస్తే ఆయన వస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో నేను హృదయం అనేటువంటి ద్వారం వద్ద నేను తడుతూ ఉన్నాను, తలుపు తడుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని ఆయన చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట మీకు చెప్పమని చెప్తున్నాడు నాకు మరలా దేవుని ఆత్మను బట్టి. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు స్వీకరించండి. దేవుడు
లేఖనాలు ఏవైతే మరి ఆయన మన కొరకు ఆయన తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడో ఆ లేఖనాలు మనకి నెరవేర్చబడాలి మన జీవితాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా మనము స్వీకరించాలి, అంగీకరించాలి, మన హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుని యొక్క కుమారుడే ఆ లేఖనాలు నెరవేరినట్లు ఆయన ఆ యొక్క 5వ మాటను పలికాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దేవుడు నీ కొరకు నా కొరకు 66 పుస్తకాలు ఉన్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచినప్పుడు ఈ వాక్యాన్ని ప్రతిదినము మనం చదువుతున్నామా? ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన వారు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని మనం వినడానికి మన హృదయాన్ని మనం తెరవగలుగుతున్నామా? దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి మనము స్వీకరిస్తున్నామా? ఆ వాక్యం మనతో ఏం చెప్తుందో దాన్ని మనం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్ష చేసుకుందాం. 5వ మాటలో నేను దప్పికొనుచున్నాను ఆయన పలికినటువంటి ఆ యొక్క మాట లేఖనాల నెరవేర్పు, మరి ఆయన యొక్క సంపూర్ణ మానవత్వం యొక్క మరి ఆ యొక్క దైవత్వము మానవత్వము కలగాల్సినటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తుంది. అదే సమయంలో ఆయన యొక్క దప్పిక నిత్య నరకంలో నుంచి మనల్ని తప్పించి దేవుని యొక్క నిత్య రాజ్యములో మనందరినీ కూడా మనము పాలుభాగస్తులమైనటువంటి గొప్ప కృప ఆయన యొక్క శిలువ శ్రమానుభవం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుని యొక్క మరి రక్షణ కనుక ఇక్కడ లేకుండా ఉన్నట్టయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మిమ్మల్ని మరి ప్రేమతో ఆయన యొక్క శిలువ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను, మీ జీవితాన్ని నాకు సమర్పించండి, నేను మిమ్మల్ని మరి ప్రయోజకులుగా చేస్తాను, మీ జీవితాల్లో మీరు ఊహించినటువంటి గొప్ప విషయాలు మీ ద్వారా జరిగించడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన తన యొక్క వాక్యాన్ని బట్టి ఆయన మరి నేను మీకు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సిలువలో పలికినటువంటి యొక్క 5వ మాటను బట్టి మన యొక్క జీవితాన్ని మరొకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడదాం. ఆయన యొక్క లేఖనాలను ప్రతిదినము చదువుదాం. ఆయన యొక్క స్వరాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని సాత్వికంతో మన హృదయాల్లోనికి స్వీకరించి దానిని అంగీకరించి దాని ప్రకారం మనం జీవిస్తూ ఆయన మన కొరకు దప్పికొన్నాడు, మరి మన దప్పిక తీర్చాడు. మనము మన దప్పిక తీర్చబడింది, ఇతరుల దప్పికను మనం తీర్చడానికి ఈ లోకంలో మరి మన యొక్క జీవితాల ద్వారా మరి మనము ఇతరులను దేవుని దగ్గరికి మనము తీసుకొచ్చేటువంటి వారంగా ఉన్నామా లేమా? ఈ విషయాన్ని పరీక్షించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన యొక్క దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.